హలో అండి. ఆస్ట్రేలియాలో అవధానం వింటానని అస్సలు అనుకోలేదు. ఇక్కడ ప్రజ్ఞా స్టూడెంట్స్ హయగ్రీవ స్తోత్రం మీద అవధానం చేస్తున్నారనమాట. మాతాజీ కొన్ని వర్డ్స్ ఇస్తే ఆ వర్డ్స్తో శ్లోకాలు వాటి మీనింగ్స్ ఎంత వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. ఆ ఎక్స్పీరియన్స్ చూడటానికి చాలా బాగుండింది. దీని తర్వాత బ్యాక్ స్టేజ్ ప్రిపరేషన్స్ ఇదంతా శ్రిత ఇంకా వాళ్ళ గ్రూప్ అందరూ ఇప్పుడు స్వామివారి ముందు పాట పాడడానికి రెడీ అవుతున్నారు. మీకు లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను వీళ్ళ పాటల ప్రాక్టీస్ రిహార్సల్ ఎలా జరుగుతోంది అని చెప్పేసి. వీళ్ళ రిహార్సల్ అయితే చాలా బాగా జరిగింది. రాగామృత మ్యూజిక్ స్కూల్ నుంచి టీచర్ వచ్చి వీళ్ళందరికీ నేర్పించారనమాట. వీళ్ళు కూడా పాపం చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేశారు పిల్లలందరూ. నాకు ఇది శ్రితాన్ని కూర్చోపెడుతున్నప్పుడు ఏం గుర్తుకొచ్చిందో తెలుసా, నేను కూడా చిన్నప్పుడు నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద నేను పాట పాడింది శ్రీరామనవమి రోజే. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తిరునాళ్ళు అవుతాయి కదా శ్రీరామనవమికి, అప్పుడు పాడేదనమాట. ఆల్మోస్ట్ ఇదే ఏజ్లో ఫస్ట్ క్లాస్ ఆ స్టేజ్లో. మళ్ళీ ఇప్పుడు శ్రిత అలాగే చేస్తూ ఉంటే నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. వీళ్ళందరూ శ్రీరామానుజ పద సన్నిధికి వేగము చేరుము ఓ మనసా అని ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ ఇలా స్వామివారి ముందు పాడటం ఎంత బాగా అనిపించిందో. యాజ్ ఎ పేరెంట్గా కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది. మీరు అడగచ్చు అంతమందిలో శ్రిత అసలు కనిపిస్తోందా అండి అని. కనిపించినా కనిపించకపోయినా అది ధైర్యం చేసి అంతమందితో పాటు కూర్చొని కలిసి కోఆర్డినేట్ చేసి పాడాలి అనుకుంటోంది. అందులోనూ జియర్ స్వామివారి ముందు పాడటం ఇంకా ఇంకా స్పెషల్. వాళ్ళు ఎలా పాడారో మీరే వినండి. పాట ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ ఫుల్ సాంగ్ కావాలి అంటే చెప్పండి, అది కూడా మళ్ళీ రికార్డ్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సరేనా? ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.